धातुश्चतुर्मुखी कंठशृंगाटकविहारिणी नित्यप्रगल्भवाचालामुपदिष्टे सरस्वती దక్షిణాపద అధ్యయన కేంద్రం కాప్రా శాఖలో జరుగుతున్నటువంటి రెండవ సమావేశం చాలా ఆలోచనతోటి యోజన చేశారు కళ్యాణ్ చక్రవర్తి గారు. ఈ సమావేశంలో మనం మాట్లాడవలసినటువంటిది సంస్కృత భాష యొక్క స్వరూప స్వభావాలు, అది భారతదేశానికి జాతీయ భాషగా ఎందుకు ఉండాలి అనే విషయం మీద మనం మాట్లాడాలి కదా. ఇక్కడికి చేసినటువంటి వారు మా సత్యనారాయణమూర్తి గారు సంస్కృత భాష కోసమే చాలా కృషి చేస్తున్నటువంటి వారు. పాఠశాలలో పిల్లలకి సంభాషణ శిబిరాలు అవి ఏర్పాటు చేస్తారు. తర్వాత మిత్రులందరూ ఉన్నారు. సంస్కృతం గురించి చెప్పేటప్పుడు ఒక మాటతోటి మొదలు పెడదాం. అగ్నిమంత్ర సమారంభాం వల్మీకర్షి సుమధ్యమాం వందే సంస్కృత గీర్వాణి నిత్య ప్రవాహశీలిని. ఇది ముఖ్యమైన మాట. అగ్ని అనేటువంటి మాటతోటి మన భాషలన్నీ ప్రారంభమయ్యాయి. అగ్ని అని మొదటి భాషల్లో మొదటి పదం అగ్ని. ఎందుకు భాష ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? ప్రకృతిలో పదం మొదలవుతుంది, మాట్లాడటం అనేది మొదలవుతుంది. పదం ఒక వర్డ్, ఒక పదం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఒక వస్తువు తయారైతేనే మొదలవుతుంది. ఒక వస్తువు కానీ ఒక భావం కానీ మొదలైనప్పుడే పదం తయారవుతుంది. ప్రిమిటివ్ మ్యాన్ అంటారు. అగ్ని అనే దాన్ని తయారు చేయడం కనిపెట్టిన తర్వాత మానవ వికాసం జరిగింది. అంతవరకు ప్రకృతిలో గాలి ఉంది, నీరుంది, భూమి ఉంది, చెట్లు ఉన్నాయని ఉన్నాయి. అవన్నీ అలా వచ్చేస్తున్నాయి. మానవ ప్రయత్నం ఏం జరగలేదు. మానవ ప్రయత్నం జరిగి తయారు చేసుకున్నది ఏంటంటే ఒక రాపిడి వల్ల నిప్పు తయారైంది. ఆ వచ్చిన తర్వాత దాన్ని ఏమని పిలవాలి అనేటప్పుడు మొదటి పదం ఏంటంటే, అప్పుడు ఋషులని ఎవరిని అంటారంటే ఒక సన్నివేశం గురించి, ఒక సందర్భం గురించి, ఒక విషయం గురించి, సమాజం గురించి నిరంతరం ఎవరు ఆలోచిస్తారో వాళ్ళే ఋషులు. ఇప్పుడు ఈ గదిలో ఉన్న 10 మంది ఋషులే, నో డౌట్. ఆ రోజు వాళ్ళు అడవుల్లో ఆలోచించారు, ప్రకృతి మధ్యలో ఆలోచించారు. ప్రకృతిని బాగు చేయడానికి, ప్రకృతి నుంచి నేర్చుకోవడానికి వాళ్ళు ఆలోచించారు. ఇవాళ మనం సమాజాన్ని బాగు చేసుకోవడానికి, సమాజం నుంచి నేర్చుకోవడానికి మనం సమాజంలో జరుగుతున్నాం. ఇది ఒక రకమైనటువంటి ఋషిత్వము, ఇది ఒక రకమైనటువంటి తపస్సు. అందుకని వాళ్ళు మొట్టమొదటిగా ప్రకృతికి సంబంధించినటువంటి రహస్యాలన్నింటినీ చెప్పడం కోసం ఒక లిటరేచర్, ఒక సాహిత్యాన్ని సృష్టించారు. ఈ సాహిత్యాన్ని నేను సృష్టించానని వాళ్ళు ఎప్పుడు పేరు రాసుకోవాలి. ఇవాళ నా బోటిగా 2 పద్యాలు రాస్తే కింద నా పెద్ద పేరు ఉంటుంది. కానీ వాళ్ళు వేదాలు సృష్టించారు, వేదాలు ఇచ్చారు. వేదాలు అపౌరుషేయాలు అనే మాట ఎందుకన్నారంటే, ఇది నాది అని నేను పెట్టుకోవడం అనేది ఒక పౌరుషం. అలాంటి అహంకారం లేకుండా త్యాగశీలతతోటి సమర్పించినటువంటివి వేదాలు. అటువంటి వేదాల్లో ఋగ్వేదం మొదటిదైతే, ఋగ్వేదంలో ఆదికాండంలో మొదటి మండలంలో మొదటి మంత్రంలో మొదటి పదం ఏది అంటే అగ్ని. అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధారం. ఆ అగ్ని అనేటువంటి మంత్రంతో సంస్కృత సాహిత్యం మొదలైంది, ప్రారంభమైంది. తర్వాత మలుపు తీసుకున్నది ఇక్కడ 4 వేదాలు సృష్టి జరిగింది, 4 వేదాల అధ్యయనం జరిగింది, 4 వేదాలు బాగా ప్రచారంలో వచ్చాయి. మరి అది టర్నింగ్ ఎక్కడ తీసుకుంది అంటే వల్మీకర్షి సుమధ్యమ. వాల్మీకి మహర్షి దానికి ఒక మంచి మలుపునిచ్చాడు. ఏం మలుపు ఇచ్చాడంటే, కేవలం ఋషుల మధ్య, ప్రకృతి మధ్య ఉన్నటువంటి వేద సాహిత్యాన్ని, సంస్కృతాన్ని సమాజంలోకి మళ్ళించి ఒక కాలువ ఏర్పాటు చేసి లౌకిక వాంగ్మయాన్ని, లౌకిక సాహిత్యాన్ని, లౌకిక సంస్కృతాన్ని నిర్మాణం చేశాడు. అంతవరకు వేదంలో ఉండేటువంటి సంస్కృతం వైదిక సంస్కృతం వేరు. వైదిక సంస్కృతం ఎలా ఉంటుంది అంటే, ఈ ఊర్లో మీరు ఒక పదాన్ని ఇలా వాడితే పక్క ఊర్లో ఆ పదాన్ని మరోలా వాడచ్చు. దానికి ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ అనేది లేదు.
ఇవాళ నేను హైదరాబాద్లో పుంటి కూర అని అంటే ఆంధ్రాలో గోంగూర అనొచ్చు కదా. కానీ వేదంలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు వాల్మీకి ఏం చేశాడంటే, ఒక బాబు ఇలా కాదు, దీనికి ఒక రూపం ఇవ్వాలి, దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఇవ్వాలి అని చెప్పేసి సమాజానికి ఒక లింగ్విస్టిక్ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే భాషాపరమైన రాజ్యాంగాన్ని తయారు చేయాలి. దానికి ఎగ్జాంపుల్గా రామాయణము అనేటువంటి మహాకావ్యాన్ని మనకు అందించి సంస్కృతాన్ని లౌకికం చేశాడు వాల్మీకి. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఓ పద్యం అన్నారు, కల్పవృక్షం, ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్చగలదా. గొప్ప మాట. ఈ ప్రపంచం ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాల్మీకి యొక్క భాషా రుణాన్ని తీర్చలేదు. భాషకి ఆయన చేసినటువంటి సేవ అంత గొప్పది. అటువంటి వాల్మీకి మధ్యస్థంగా ఉన్నటువంటి సంస్కృత భాష వందే సంస్కృత గీర్వాణి నిత్య ప్రవాహశీలిని, నిరంతరం ప్రవాహశీలతతో ఉంటుంది. భాష అంటే నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. ప్రవహించడము, ఆ ఫ్లో అనేటువంటిది ఎప్పుడైతే ఆగిపోయి అది స్టాగ్నేట్ అయిపోతుందో, స్టాగ్నేటెడ్ వాటర్ ఏమవుతుంది, నిలిచిపోయిన నీరు ఏమవుతుంది, మూలిగిపోయి పంపకూడదు. భాష కూడా అంతే. కొత్త పదాలను దానిలో చేర్చుకోవాలి, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి, కొత్త కొత్త జనసమూహాల్లోకి భాషను మనం తీసుకొని వెళ్ళాలి. అలా తీసుకు వెళ్ళకపోతే అది మన తప్పు, మన పాపం. భాషకి ఏం పోయింది, ఎక్కడ ఉన్నమాట అక్కడ ఉంది. మాట్లాడటము అనేది భాష యొక్క సేవ. మేము భాషను కాపాడుకోవాలండి అంటాం కదా. ఎలాగ కాపాడుకోవడం, భాషను కాపాడడం అంటే ఎలా? మాట్లాడటమే, దాన్ని వాడడమే భాషను కాపాడుకోవడం అంటే. అటువంటి అద్భుతమైనటువంటి సంస్కృత భాష గురించి ఇవాళ మనం మాట్లాడేటప్పుడు, ఇవాళ ఈరోజు ప్రత్యేకమైన రోజు. 2 విధాలుగా, 3 విధాలుగా. ఒకటి, ఒక దుర్మార్గాన్ని స్మరించుకోవలసిన రోజు. దేశంలో 1975లో జూన్ 26వ తేదీన 25 నాటి రాత్రి ఒక రాష్ట్రపతి గారి సంతకంతో ఒక చీకటి పరిపాలన వచ్చినటువంటి ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు ఇవ్వాలి. అటువంటి దుర్మార్గమైన రోజు ఇది. ఇక రెండవది సంతోషించవలసింది ఏంటంటే, శుభాంశు శుక్ల ISS స్పేస్ స్టేషన్లోకి చేరి అక్కడి నుంచి సందేశం పంపించి, ఇక్కడ నేను అనేకమైనటువంటి ప్రయోగాలు చేయబోతున్నాను అని మనకి ఒక ధైర్యం చెప్పినటువంటి రోజు ఇవాళ, శాస్త్ర పరిజ్ఞానం. ఇక మూడవది ఏమిటి అంటే, సంస్కృత భాషకు సంబంధించి ఇవాళ ఒక మహాకవి పుట్టినరోజు. ఎవరిది అంటే కాళిదాసు పుట్టినరోజు. ఇవాళ ఆషాఢ మాసం మొదటి రోజు. నిన్న అమావాస్య అయిపోయింది, ఆషాఢ మాసం మొదటి రోజు. ఇవాళ ఖచ్చితంగా నేల తల్లి చినుకుతో తడుస్తుంది. ఈ మాట కాళిదాసు మేఘ సందేశం అనేటువంటి కావ్యంలో, ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానం వక్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయా దదర్శ తస్మిన్నద్రో కతిజిదబల విప్రయుక్త సకామి నీత్వామాసాం కనకవలయ గ్రంసరిక్త ప్రకోష్ట. ఇది చాలా తమాషైనటువంటి శ్లోకం. ఆషాఢస్య ప్రథమ దివసే, ఆషాఢ మాసంలో మొదటి రోజు హిమాలయాల్లో తిరుగుతున్నటువంటి ఒక ప్రేమికుడు, ఒక ప్రియుడు భార్య నుండి దూరం అయిపోయాడు. సరే, ఆ కథం ఇప్పుడు ఆ భార్య కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడికి ఆ మేఘం ఆకాశంలో కనపడింది. ఆ మేఘం ఏం చేసిందంటే మరో పెద్ద మేఘం దగ్గరికి వెళ్ళింది. ఈ 2 మేఘాలు ఎలా ఉన్నాయంటే, ఒక 2 మదించినటువంటి ఏనుగులు ఒకదానితో ఒకటి ఆనందంగా రాపిడి చేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నట్టుగా కనపడింది. వక్రక్రీడ గయ అని చెప్పేసి ఆ క్రీడా కృతిలో ఉన్నటువంటి 2 ఏనుగులు అద్భుతంగా సంచరిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని చూసి వీడు విరహంతో కృషించిపోయాడు. అటువంటి సన్నివేశం. ఇంకోటి ఏంటంటే, ఆషాఢస్య ప్రథమ దివసం ఇవాళ కాళిదాసు యొక్క జన్మదినం అని కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా సంస్కృత భాష ప్రసంగానికి ఈ కాళిదాసు జన్మదినానికి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. వాల్మీకి సంస్కృత భాష యొక్క స్రోతస్సుని ఒక మలుపు తిప్పితే, కాళిదాసు దాన్ని ఇంకా మరింత వేగవంతం చేసి
మరొక ఫీల్డ్లోకి, మరొక ప్రాంగణంలోకి దాన్ని చొప్పించాడు కాళిదాసు. కాళిదాసు ఇచ్చినటువంటి రసపుష్టి అంత గొప్పది. అంత తాను చేస్తున్నప్పటికీ కూడా ఒక రివల్యూషనరీ పోయట్రీ ఉంటుంది. అంటే పోయట్రీలో కంటెంట్లో రివల్యూషన్ ఉండదు, కానీ కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు లాంగ్వేజ్ ప్రాసెస్లో ఒక రివల్యూషనరీ అటెంప్ట్ ఉంటుంది కాళిదాసు. అంత ఉన్నప్పటికీ, ఎంత రివల్యూషనరీ అప్డేటింగ్ మోడర్న్ టోన్ ఉన్నప్పటికీ కూడా కాళిదాసులో ఉన్న ఒబిడియన్సీ ఏంటంటే, నేను వాల్మీకి దగ్గర వామనుడు అంతటి వాడిని, చిన్నవాడిని, పొట్టివాడిని అని ఒక నమస్కారం పెడతాడు రఘువంశ కావ్యం. అందుకని కాళిదాసు తర్వాత చాలామంది మహాకవులు వచ్చారు. సంస్కృతంలో ఎంతమంది కవులు వచ్చారు, కావ్యాలు ఎలా వచ్చాయి అనేటువంటిది ఒక పెద్ద మహాసముద్రం. సంస్కృత వాంగ్మయ చరిత్ర అధ్యయనం అనేటువంటిది మనం ఒక వారం రోజులు, రోజు 3 సెషన్లు 4 సెషన్లు పెట్టుకుంటే సంస్కృత వాంగ్మయం మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి సంస్కృత భాష భారతదేశానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నియంత్రించేటువంటి వ్యవస్థ. ఆ సంస్కృత భాషతోటే భారతదేశం అంతా కూడా ఏకీకృతం అవుతుంది. ఏకీకృతం, ఏకసూత్రం మీద ఒక గార్లెండ్లో థ్రెడ్లాగా సంస్కృత భాష భారతదేశాన్ని కలిగి ఉంచుతుంది. ఎట్లా ఉంచుతుందండి అంటే, ఆసేతు సీత నగం అంటే హిందూ మహాసముద్రం నుండి హిమాలయ పర్వతాల వరకు ఉన్నటువంటి యావత్ భారతదేశంలో, ఇంకా పైకి వెళితే ఉండేటువంటి 56 భాషలు. 56 అంటే 56 అని. ఈ 56 చిన్న చిన్న రాజ్యాలు, వీటిని గణరాజ్యాలు అంటారు. ఈ గణరాజ్యాలకి సబార్డినేట్స్గా ఉపగణ రాజ్యాలు ఉంటాయి. ఈ ఉపగణ రాజ్యాలు కాబూలు, కాందహారు, ఉపగణ స్థానము, ఏవైతే పాకిస్తాన్ అవతలు ఉన్నాయో ఇవన్నీ గణరాజ్యాలు. ఆ పైన ఉండేటువంటి రష్యా వరకు ఉన్నటువంటి ప్రదేశాలు, ఇవాళ మనం చూస్తున్నటువంటి మిడిల్ ఏషియాలో ఉన్నటువంటి, మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి. ఇక ఈ తూర్పు వైపు వెళితే ప్రోటో ఇండియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్లో వచ్చినటువంటి సీనో టిబిటన్ ఫ్యామిలీస్ అంటారు. సీనో టిబిటన్ ఫ్యామిలీస్ అంటే చైనాకి సంబంధించినటువంటివి, టిబెట్కి సంబంధించినటువంటి కుటుంబాలు, భాషల యొక్క కుటుంబాలు. అలాగే ఉత్తరాది ఇంకా తూర్పుకి వెళ్ళిపోతున్న కొద్దీ జపాన్లో ఉండేటువంటిది ఏమవుతుందంటే, జపాన్ భాష ప్రోటో ఇండియన్ ఫ్యామిలీలోకి వచ్చి మన సంస్కృతంతో సంబంధాల్లో ఉండేటువంటి భాష, కొరియన్ భాష. ఇవన్నీ కూడా మనతో సంబంధం ఉంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్టర్న్ ఆరిజిన్లో ఉండేటువంటి భాషలు సంస్కృతంతో ఈ విధమైన సంబంధాలు కలిగి ఉన్నాయి అని చెప్పడం. ఇక ఇటువైపు వెళితే యూరోపియన్ లాంగ్వేజెస్లోకి ఏమవుతుంది అంటే, యూరోపియన్ లాంగ్వేజెస్లో ఈ మొత్తం వ్యవస్థలో గ్రీక్ భాష ఏదైతే ఉందో, గ్రీక్ భాషకి సంస్కృత భాషకి దగ్గర సంబంధం ఉంటుంది. గ్రీక్ భాషకి సంస్కృత భాషకి చాలా దగ్గర సంబంధం. చిన్న విషయంలో చెప్పేస్తాను, అనుకున్న సమయం తక్కువ కాబట్టి. మనకి ఏ భాషలోనైనా సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ అని ఉంటాయి, ఏకవచనం, బహువచనం అని ఉంటాయి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి 8000 అబౌవ్ లాంగ్వేజెస్లో గ్రీక్ అండ్ సాంస్క్రిట్, ఈ రెండు సంస్కృతం, ఈ రెండు భాషలు మాత్రమే ఏకవచనము, బహువచనం మధ్యలో ద్వివచనము, డ్యూయల్ నెంబర్ అనేది ఉంటుంది. ఇది సంస్కృతంలో మాత్రమే ఉంటుంది, మళ్ళీ గ్రీకులో ఉంటుంది. ఆ విధంగా ఇంకొకటి గ్రీకులో పుంలింగ పదాలు ఏవైతే ఉన్నాయో, పుంలింగ పదాలు పురుషుడు గురించి చెప్పేయడం. ఉదాహరణకి హెర్క్యులస్, స్పార్టకస్, ఇలాంటి పదాలు కొన్ని ఏవైతే, అట్లాస్, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలు సకారాంతంతో పూర్తవుతూ ఉంటాయి. సకారాంత పదాలు. ఈ సకారాంత పదాల యొక్క స్వభావం సంస్కృతంలో విసర్గతో పూర్తవుతుంది. పుంలింగ పదాలకి విసర్గతో పూర్తవుతాయి. రామః అని ఉంది అనుకోండి, ఆ చివరి ఉన్నటువంటి విసర్గ సకారంతో సమానం, సకారంగా మారుతుంది. మనః అంటే మనస్, ఉషః అంటే ఉషస్. అలాగా రామః ఏదైనా సమాసం చేయాలంటే స్ అనేది అయిపోతుంది, రామస్ అయిపోతుంది. అర్థమైందా? తమః అనేటువంటిది చీకటి అని అర్థం. ఈ తమః అనేటువంటి చీకటి అంటే ఇగ్నరెన్స్, అంటే అజ్ఞానము అనేటువంటిది. ఈ తమః అనేది మీకు బైబిల్లో థామస్ అని తయారైంది. అందుకని బైబిల్లో థామస్ అనేటువంటి వాడిని డౌటింగ్ థామస్ అంటారు. అంటే వాడికి అన్ని డౌట్లే ఉంటాయి. వాడు ఏది చెప్తే వినడు, చూస్తే నమ్మడు, వాడికి ఇంకా డౌట్లు ఉంటాయి.
అర్థమైందా? ఆ సందర్భంలో బైబిల్లో చాలా తమాషా ఉంటుంది. డౌటింగ్ థామస్, తమస్ అనేటువంటి పదం తామసం. అలా పెట్టేస్తే సంస్కృత భాష గురించి మాట్లాడినప్పుడు రెండు గ్రీకు, సంస్కృతం. ఈ గ్రీకుతో సంబంధం ఉన్నటువంటి లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఏంటంటే హిబ్రూ ఒకటి, లాటిన్ ఒకటి, టుగ్రాటినిక్ ఒకటి. హిబ్రూ, లాటిన్, టుగ్రాటినిక్ ఈ భాషలన్నీ కూడా గ్రీకుతో సంబంధం. ఇప్పుడు మాత అనేది సంస్కృతం అనుకోండి. మాత అనే సంస్కృతము లాటిన్లో మటర్, MUTTER, మటర్ అవుతుంది. ఈ లాటిన్ నుంచి ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే మదర్ అంటే. భ్రాత అంటే తమ్ముడు, అన్న, భ్రాత. అది బ్రటర్, అది బ్రదర్ అయింది. అదే పిత అనేది ఫాదర్, ఫాదర్ అయింది. ఇలాగ మీకు సంస్కృతం నుంచి గ్రీక్లోకి, గ్రీక్ నుండి లాటిన్లోకి, లాటిన్ నుండి ఇంగ్లీష్లోకి డౌన్లోడ్ అయినటువంటి వ్యవస్థ ఒకటి మనకి కనబడుతూ ఉంటుంది. వీటన్నిటికీ ఈ ప్రోటో అంటే అర్థం ఏంటంటే మూలము అని అర్థం. ఈ మూల ఏదైనా కనబడుతుందంటే ప్రపంచ భాషా కుటుంబాల్లో సంస్కృతము మూలంగా కనబడుతూ ఉంటుంది. IPA అని జెనీవాలో ఇంటర్నేషనల్ కేంద్రం ఉంటుంది భాషలన్నిటికీ, జెనీవాలో. దాన్ని ఏమంటే IPA అంటారు, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ అని చెప్పేసి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి అక్షరాలకి శబ్దం ఎలా ఉంటుంది? ఒక అక్షరం మీరు రాస్తారు, ఒకటి చెప్పండి, సరదాగా అడుగుతాను. అక్షరం ముందు పుడుతుందా, రాసేది ముందు పుడుతుందా? శబ్దం ముందు పుడుతుందా, రాయడం ముందు పుడుతుందా? శబ్దమే ముందు పుడుతుంది. నోటితో ముందు పలకడం అనేది వస్తుంది. తర్వాత దాన్ని నిక్షిప్తం చేయడానికి ఒక చోట చెప్పడానికి వ్రాయడము అనేటువంటిది ఉంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పులు బయట విప్పవలేను అని రాసి పెడతారు కదా. ఎందుకు రాసి పెడతారు అంటే మనం లేనప్పుడు కూడా సమాచారం ఇవ్వడం కోసం. టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్ ఇన్ అవర్ యాబ్సెన్స్ వీ వాంట్ టు రైట్ సంథింగ్. లిపి, స్క్రిప్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే మన యాబ్సెన్స్లో ఒక సమాచారాన్ని అవతల వాళ్ళకి ఇవ్వాలి అంటే, తర్వాత వాళ్ళకి అది పాస్ ఆన్ చేయాలి అంటే దానిని లిఖితపూర్వకంగా రిటర్న్ స్క్రిప్ట్గా దాచిపెట్టవలసిన అవసరం ఉంది. అందువల్ల మనం ఏం చేసామంటే అక్షరాన్ని కనుక్కున్నాం, లిపిని కనుక్కున్నాం కదా. ధ్వని ఏమవుతుంది, స్వరం ఏమవుతుందంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇలా గాలిలో కలిసిపోయి డిజాల్వ్ అయిపోతుంది కదా. కానీ మనం రాసామంటే ఏమవుతుంది, అది క్షరం కాకుండా ఉంటుంది. క్షరము అంటే నాశనం కాకుండా ఉంటుంది కాబట్టి దానికి అక్షరం అని పేరు. అర్థమైందా? ఆ అక్షర రూపంలో రాయడము అనేది, లిపి అనేటువంటిది ప్రపంచ భాషలో చాలా తక్కువ భాషలకు ఉంది. సంస్కృత భాషకి ఏం చేశామంటే దేవనాగరి స్క్రిప్ట్ అనేటువంటిది ఉంది సంస్కృతానికి. ఈ దేవనాగరి స్క్రిప్ట్ని ఏం చేశారంటే హిందీ భాషకు కానీ, పంజాబీ భాషకు కానీ, మరో భాషకు కానీ మొదట్లో అడాప్ట్ చేసుకున్నాం. విశేషం తెచ్చుకున్నదేమో సంస్కృతం నుంచి తెచ్చుకున్నాము. ఇవాళ వాదన ఏమిటి అంటే సంస్కృతానికి స్క్రిప్ట్ లేదు అనేటువంటి పరిస్థితుల్లో వాదిస్తున్నాం యూనివర్సిటీలో ఉండేటువంటి అపారమైన పాశ్చాత్య మేధావులు. వీళ్ళని ఏమన్నా అర్థం కాదు. సంస్కృతానికి అసలు లిపి లేదు, అన్ని భాషలకి లిపించినటువంటిది సంస్కృతం. దానికి వాడి స్క్రిప్ట్ లేదు అనేటువంటి వాదన ఉండొచ్చు. పల్లెటూళ్ళలో కథ చెప్తూ ఉంటారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు అని. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే అర్థం ఏంటంటే ఇది చాలా తమాషా అయినటువంటి కథ. ఎవడో ఒక ఇంటికి అతిథిగా వచ్చాడు. ఏమండి రాత్రి మీ ఇంటి దగ్గర ఉంటాను, నాకు కొంచెం భోజనం పెడతారా అన్నాడు. దానికి పోయింది కాస్త భోంచేసాడు. భోంచాడు కాస్త బయట వరంగలో పండుకుంటారా అంటే పడుకున్నాక వాడు ఏం చేశాడంటే పైన ఉండేటువంటి వాసములు అంటారు, అంటే కత్తితో చేసినటువంటి లాబ్స్, దూల, ఆ ఇంటికి చివరి నుంచి చివరి వరకు ఎన్ని వాసములు ఉన్నాయో లెక్క పెట్టాడు. అవి ఎన్నో 20, 22 ఉన్నాయి. మదన్ లేచాడు, లేచి కూర్చొని ఊర్లోకి వెళ్ళాడు. ఏమండి పలానా ఇల్లు ఉంది కదా సూర్యనారాయణమూర్తి ఇల్లు, అది నాదే, వాడు ఉంటున్నారు అన్నాడు. అదేంటి ఆ సూర్యనారాయణమూర్తి ఈ ఊరు వాడు, ఆ ఇల్లు అతనిదే అంటే లేదండి ఆయనకి నిజంగా అది ఆయన సొంత ఇల్లు అయితే ఆ ఇంటికి ఎన్ని వాసనలు ఉన్నాయో చెప్పమనండి అని. అంటే ఇప్పుడు సూర్యనారాయణమూర్తి అనేవాడు ఇల్లు ఎప్పుడో కట్టుకున్నాడు, ఎన్నితో కట్టాడో తెలియదు. రోజు మనం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో లెక్క పెట్టాం కదా ఇంటికి.
ఆ సున్నాడు ముందు మర్చిపెట్టు. కానీ వీడేమో దానికి 27 వాసనలు ఉన్నాయండి, నాకు తెలుసు, ఆయనకు తెలియదు కాబట్టి ఇల్లు నాదే అని. దీన్ని తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. ఇప్పుడు ఈ సంస్కృత భాష నుండి పరిపుష్టమైనటువంటి భాషలు, సంస్కృత భాష నుండి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇవాళ చివరికి ఏమవుతుందంటారంటే సంస్కృతానికే లిపి లేదనేటువంటి వార్తల్లోకి వచ్చి ఈ సంస్కృతం భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్గా పనికిరాదు అనేటువంటి ముద్ర వేయడానికి ఒక దౌర్భాగ్యమైనటువంటి కుట్ర ఈ దేశంలో జరిగింది. మనం అర్థం చేసుకుంటలేదు. మనం లేటుగా లెథర్జిక్ సొసైటీ కాబట్టి మనం లేట్గా లేస్తాం. ఒక నిజం ఒప్పుకుందాం, లెథర్జిక్ అనే మాట కొంచెం తొందరగా అన్నాను కానీ ఒళ్ళు బండి మనం మేల్కొనడంలో చాలా ఆలస్యంగా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఇందాక వారు చర్చ చేశారు. సంస్కృతంలో ఉండేటువంటి, నేను 2 పాయింట్లు, సంస్కృతంలో ఉండేటువంటి ఫొనెటిక్ ఎబిలిటీ, ఫొనెటిక్ అంటే ధ్వని ప్రధానమైనటువంటి సామర్థ్యం, మన నోటి నుండి వచ్చినటువంటి ఏ ధ్వనిని ఎలా పలకాలి, ఆ పలికే ధ్వనిని స్పష్టంగా ఎట్లా అక్షర రూపంలో రాయాలి, దీనిని ఏమంటామంటే ఫొనెటిక్ డిసిప్లిన్ అంటాం. ఈ ఫొనెటిక్ డిసిప్లిన్ సంస్కృతంలో పరిపుష్టంగా ఉంది. సంస్కృతంలోనే కాదు, భారతీయ భాషలన్నింటిలోనే ఉంది, ఒక తమిళంలో. అర్థమైందా? ఒక తమిళంలో తప్ప. తమిళం వాళ్ళు ఏం చేశారంటే మన తెలుగు కంటే తమిళం ప్రాచీనమైన భాష, అది ఒప్పుకోవాలి. ప్రాచీనమైనటువంటి భాష. మన తెలుగు 2500 సంవత్సరాల కింద తెలుగు భాష అనుకుందాం. అర్థమైంది? దానికంటే ప్రాచీనమైనటువంటిది తమిళం. ఆ తమిళాన్ని వాళ్ళు ఏం చేశారంటే సంస్కరణలు ఏమి తీసుకోకుండా అట్టగట్టి పెట్టారు. మేము ఇలాగే ఉంటాం, మా భాషను మేము ఏమాత్రం కూడా అప్డేట్ చేసుకోమని వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం అప్డేట్ చేసుకోలేదు కాబట్టి ఏ భాష నుంచి తమలోకి పదాలని రానివ్వకుండా ఆ పదాలని జాగ్రత్తగా వాడుకుంటూ, అంటే చూసారా మన ఇళ్లలో చెబుతూ ఉంటారు, ఈ బిందె ఉంది చూడండి, మా అమ్మమ్మ పెళ్ళయ్యి సారి తెచ్చుకుంది అని చూపిస్తారు. దానికి ఎన్ని సొట్టలు పడినా, ఎంత ప్యాచ్ వర్క్ అయినా సరే దాన్ని అలాగే వాడుతూ ఉంటాం. దాని మీద ఉన్నటువంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అని. తమిళులు కూడా తమ భాష మీద అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, దీన్ని మనం కాదనలేదు. అది కూడా భాషను కాపాడుకోవడంలో ఒక కారణం. వాళ్ళు ఈనాడు కూడా భాషను కాపాడుకుంటారు, చెప్పొచ్చు, తప్పలేదు. మన ఏదో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా హీరో సక్సెస్ ఫంక్షన్లో మొత్తం తమిళంలో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి అతిథులందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ ఒక అద్భుతమైనటువంటి సంస్కృతంలో మాట్లాడారు, తమిళంలో మాట్లాడారు. వాళ్ళ భాష మీద వాళ్ళకంత భావాత్మకమైనటువంటి అటాచ్మెంట్ అనేది ఉంది. మనకి లేదు, తెలుగు వాళ్ళకి లేదు. సరే, తెలుగు పక్కన పడింది. సంస్కృతంలో ఉండేటువంటి ఫొనెటిక్ డిసిప్లిన్ ఏంటంటే మీరు ఏ అక్షరాన్ని ఎలా పలకాలి అని నేర్పుతారో, ఆ ఏ పదంలో ఉన్నా సరే ఆ అక్షరం అదే ధ్వనిని ఇస్తుంది, ఆ అక్షరము అదే ధ్వనిని ఇస్తుంది, ఇవ్వాలి, మీరు అదే పలకాలి. అది సంస్కృతానికి ఉండేటువంటి పరిపుష్టమైనటువంటి నిర్మాణం. ఇది ఒక కాన్స్టిట్యూషన్, లింగ్విస్టిక్ ఫొనెటిక్ కాన్స్టిట్యూషన్, ఇది ఒక రాజ్యాంగం. ఇది సంస్కృతానికి వచ్చినటువంటి వ్యవస్థ. ఈ సంస్కృతానికి వ్యవస్థ, ఈ పదంతో కలిస్తే ఈ పదం తయారవుతుంది, ఈ పదము కలిస్తే ఈ వాక్యం ఇలా నిర్మాణం అవుతుంది. దీనికి పాణిని అనేటువంటి మహా ఋషి అష్టాధ్యాయం రాసి కొన్ని వేల సూత్రాలు తయారు చేసి ఆ సూత్రాల ప్రకారంగానే ఈ భాషను ఇలా నిర్మాణం చేయాలి, ఇలా వాడుకోవాలి అని ఒక అద్భుతమైనటువంటి రోడ్ మ్యాప్ మనకు చూపించింది. దానివల్ల సంస్కృత భాష పరిపుష్టంగా, భావాత్మకంగా మీరు ఎలాంటి విషయాన్ని చెప్పాలనుకున్నా సరే మంచి సమర్థమైనటువంటి పదజాలాన్ని కలిగి ఉంది సంస్కృత భాష. అందువల్ల ఏం జరిగేది, వేదాల్లో తర్వాత వచ్చినటువంటి సైంటిఫిక్ బుక్స్, శాస్త్రీయమైనటువంటి విశేషాలు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా సంస్కృతం అద్భుతంగా చాలా క్రిస్పీగా ఉంటుంది, ఎలాబొరేటెడ్గా ఉంటుంది. జాగ్రత్తగా క్రిస్పీగా ఉంటుంది, చాలా దాన్ని ఏమంటారంటే సంక్షిప్తమైనటువంటి పదజాలంతో విక్షేపమైనటువంటి విషయాన్ని చెప్పగలిగినటువంటి నిర్మాణము, వాక్య నిర్మాణం ఉంటుంది సంస్కృతం. చిన్న విషయంలో మీరు పెద్ద విషయాన్ని క్యాప్సూల్ లాగా చెప్పవచ్చు అనమాట.
అంత గొప్ప విషయం ఉంటుంది. మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, జియోగ్రఫీలో, ఆస్ట్రానమీలో, మెటలర్జీ అంటే లోహ శాస్త్రంలో, వీటన్నింటిలో కూడా, సైన్స్లో అన్ని విభాగాల్లో కూడా, బయాలజీలో జీవశాస్త్రం, జువాలజీలో జంతుశాస్త్రంలో, అన్నింటిలో కూడా సంస్కృతము అద్భుతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేసి పెట్టింది. మనం దాన్ని సరైనటువంటి పద్ధతిలో సమాజానికి చేర్చలేదు. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్, మన ఫెయిల్యూర్. ఏ పవర్ఫుల్ వెపన్ ఇన్ యూస్లెస్ హ్యాండ్స్. ఒక బలమైనటువంటి ఆయుధము బలహీనుడి చేతిలో ఉంది. అది బలమైన ఆయుధం, AK-47 ఉంది. కానీ మీరు ట్రిగ్గర్ ఎక్కడ నొక్కాలో ఎలా చేయాలో తెలియదు. ఇవాళ మన హిందూ సమాజం, భారతీయ సమాజం ఈ ఫేస్లో ఉంది. సంస్కృత భాష అంటే ఒక ముద్ర పడేసారు. ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఏ డాగ్ యూ కాల్ ఇట్ మ్యాడ్ అని ఇంగ్లీష్లో సాగుతుంది. మీరు ఒక కుక్కని చంపాలి వీధిలో అనుకోండి, మీరు పరిగెత్తి దాన్ని చంపక్కర్లేదు. రోజు ఒకసారి దాన్ని చూపించారే దానికి విచ్చేకింది అని చెప్పండి, ఆటోమేటిక్గా వీధిలో వాడి చంపేస్తాం. సంస్కృతానికి దౌర్భాగ్యం. సంస్కృతం మృత భాష. మనం ఏం చేసాం? మనం చేసిన తప్పు. సంస్కృతము దైవ భాష, అమర భాష అని దాన్ని దేవుళ్ళలో కల్పిస్తాం. అంటే అది మనది కాదు, అది దైవ భాష. సరస్వతి బ్రహ్మ మాట్లాడుకుంటారు, నారదుడు ఇంద్రుడు మాట్లాడుకుంటారు, మనది కాదు. ఇది కూడా మనం చేసినటువంటి తప్పు. దీన్ని మనం ఒప్పుకోవాలి. సంస్కృతం అటు దైవ భాష కాదు, ఇటు మృత భాష కాదు, అమృత భాష. ఇట్ ఈస్ ఎ నెక్టర్. జర్మనీ పండితుడైనటువంటి గొథే అనేటువంటి వాడు సంస్కృతంలో ఉన్న కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి నాటకం యొక్క ట్రాన్స్లేషన్ చదివి జర్మనీ వీధుల్లో హాయిగా నాట్యం చేస్తూ మార్వెలస్, ఎక్సలెంట్, ఇంత అద్భుతమైనటువంటి కావ్య సృష్టి భారతదేశంలో జరిగిందని సంస్కృతాన్ని నేర్చుకొని ఐ వాంట్ టు రీడ్ దట్ ఒరిజినల్ టెక్స్ట్ అని శాకుంతలాన్ని సంస్కృతంలో చదివాడు. ఇవాళ సంస్కృతానికి పట్టం కడుతున్నటువంటి దేశం ఏది? జర్మనీ. అటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ జర్మనీలో ఉంది. విశేషం ఏంటంటే భాషల్ని నేర్పడం కోసం జర్మనీ వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టారు. ఆ యూనివర్సిటీకి గొథే పేరు పెట్టుకున్నారు, గొథే యూనివర్సిటీ అని. ఇవాళ మన పిల్లలు ఎవరైనా జర్మనీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా గొథే యూనివర్సిటీలో B2 లెవెల్ ఎగ్జామ్ పాస్ అయితేనే మనం అక్కడికి వెళ్ళడానికి వీసా దొరుకుతుంది. వాళ్ళు ఒక భాషా పండితుడికి యూనివర్సిటీ లెవెల్ ఇచ్చారు. భారతదేశంలో ఒక్కటి చెప్పండి నాకు, ఒక్క యూనివర్సిటీ ఒక భాషా పండితుడి పేరు మీద ఉందా మనకు? అసలు మనం పెట్టుకున్నామా ఇన్ని సంవత్సరాలు అయ్యి? భాషలు అంటే మనకు అవసరం లేదు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే వాళ్ళకి హిబ్రూ లాంగ్వేజ్, యాహూదీ జాతి మొత్తం హిబ్రూ లాంగ్వేజ్ని ఖచ్చితంగా చదవాల్సిందే. నువ్వు ఏ దేశానికి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో, ఏ ఉద్యోగం చేస్తావో మాకు అనవసరం. యాజ్ ఫార్ యాజ్ యు ఆర్ ఇన్ దిస్ కంట్రీ ఇన్ ప్రైమరీ లెవెల్ యూ హ్యావ్ టు స్టడీ దిస్ నేషనల్ లాంగ్వేజ్ పక్కా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాట్ ఈస్ ద మదర్ టంగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఇన్వెస్టిగేట్ చేసి జీసస్ క్రైస్ట్ మాట్లాడింది అరామిక్ లాంగ్వేజ్. అందుకని వాళ్ళు దాన్ని రెన్యూ చేసుకొని అరామిక్ లాంగ్వేజ్ని వాళ్ళ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్లో పెట్టారు. అరామిక్, ఆ మీ అనేటువంటిది బాగా చేస్తే అరబిక్ అయింది. అటు పాలస్తీనా గాజా స్ట్రిప్లోనేమో అరబిక్ ఉంటుంది, ఇటు ఇజ్రాయెల్ అరామిక్ ఉంటుంది. ఒక అక్షరంలోనే డిఫరెన్స్ మీకు ఇజ్రాయెల్కి గాజాకి. అరామిక్ అటువైపు, అరబిక్ ఇటువైపు. అందుకనే యూసుఫ్ అక్కడ ఉంటాడు. ఆ వై యూసుఫ్లో వై జే అయిపోతుంది ఇంటర్నేషనల్ పొలిటిక్స్లో. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ పొలిటిక్స్లో వైకి జేకి డిఫరెన్స్ లేదు. ఎందుకు లేదు అంటే సంస్కృతంలో లేదు కాబట్టి. సంస్కృతంలో వైకి జేకి డిఫరెన్స్ లేదు. యమున అన్నారు అనుకోండి, మీరు జమున అన్నారు, జమునాకి కినారే అంటాం. యమరాజు అన్నాం అనుకోండి, యమరాజు జమరాజు అంటాం. యముడు అంటే జముడు అంటాం. యా ఎక్కడ వాడతాం, అక్కడ జా వాడతాం. ఇదే ప్రాసెస్ మీకు అరబిక్లో వచ్చి వాడు అక్కడ యూసుఫ్ ఉన్నటువంటి వాడు ఇక్కడ జోసెఫ్ అవుతాడు, అక్కడ యాకూబ్ అనేటువంటి వాడు ఇక్కడ జాకబ్ అవుతాడు. ఓల్డ్ టెస్టామెంట్, న్యూ టెస్టామెంట్ రెండు పక్క పక్కన పెట్టినట్టయితే ఈ భాషల మధ్యలో ఉండేటువంటి రిలేషన్స్ మనకు అర్థం. ఫాతిమా అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అబ్రహాం అని ఆ వాడితేనేమో అక్కడ ఉంటాడు, ఇబ్రహీం అంటే ఇక్కడ ఉంటాడు. ఆ అనేటువంటి అక్షరానికి ఇంగ్లీష్లో ఏ అక్షరం వాడుతాను చెప్పండి? ఒక సాధారణ ప్రశ్న అడుగుతాను. తెలుగులో ఆనంద్ అని ఉందండి, ఆనంద్ అని ఉంది. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇంగ్లీష్లో ఏ ఎలా వాడతారు? చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు
ఆధార్ కార్డులో మేము ఫేస్ చేస్తున్నాం స్కూళ్ళలో. ఆధార్ కార్డులో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి పేరు ఏంటండి? యనుమల చెప్పండి. ఆ ప్రాబ్లం వస్తుంది, మీడియాలో నేను చదువుతున్నాను. ఆగదా, ఆగేం వాడాలి ఇంగ్లీష్లో? ఏ వాడకూడదు, ఆకి ఏ వాడకూడదు. ఏ అనేటువంటి నాట్ ఫిక్స్డ్ ఫర్ ఆ, గుర్తుపెట్టుకోండి. ఆ అనే సౌండ్కి ఇంగ్లీష్లో ఒక అక్షరం లేదు. ఆ అనే అక్షరానికి ఇంగ్లీష్లో ఒక అక్షరం లేదు. మరి ఎట్టాలండి అంటే ఉన్నాయి, కానీ ఎన్ని ఉన్నాయి తెలుసా? చెప్తాను. యు ఉంది, యూని కూడా ఆ వాడచ్చు. అంబ్రిల్లాలో యు, యూపీ అప్, సియూపీ కప్, బియూటీ బట్. అందుకని యూని ఆగా వాడచ్చు. ఇంకా ఆశ్చర్యపోతారు నేను. ఓ ఓ డబల్ ఓని కూడా ఆగా వాడతాను. అదేంటి? ఓ ఓ రెండు ఓ రాస్తే ఆ సౌండ్ వస్తుంది. ఎలాగా? ఓ ఓ రాస్తే డిఓఓఆర్ డోర్ అంటారు కదా, కానీ ఓ ఓ రాస్తే ఆ అని సౌండ్ వస్తుంది. బ్లడ్, బిఎల్ఓఓడి బ్లడ్, ఆ సౌండ్ వస్తుంది. అలా చాలా పదాలు ఉన్నాయి. ఇంకా రెండో విషయం, ఆ అనే అక్షరానికి ఇంగ్లీష్లో మీరు ఆశ్చర్యపోతారు, ఐ కూడా వాడతారు. ఇంగ్లీష్లో ఐ ఉంది కదా, ఐ దేనికి వాడాలి నిజానికి చెప్పండి? ఐ ఐ ఐ ఇంగ్లీష్లో ఇకారానికి వాడాలి. అది ఇకారానికి పిఐఎన్ పిన్, ఎస్ఐఎన్ సిన్, ఐ వాడతాం. ఐ అంటే ఈ అనుకుంటాం, కానీ ఐ అంటే ఐ, అది ఐసిఈ ఐసి. అదైనా ఐసిఈ వర్డ్లోనేమో ఐ ఐగా మారుతుంది. కానీ ఈ ఐ ఆర్ కంటే ముందు వచ్చింది అనుకోండి, అది ఆ అవుతుంది. గమనిస్తున్నారా? ఐ ఆర్ కంటే ముందు వస్తే అది ఆ అవుతుంది. ఇప్పుడు అదో వాడికి డౌట్ వచ్చింది, విద్యార్థి కాబట్టి. ఎఫ్ఐఆర్ఈ ఫైర్ అంటారు, అందులో ఆర్ కంటే ముందు ఐ వచ్చింది కదా, ఫైర్ అంటున్నాం కదా. ఎఫ్ఐఎన్ఈ ఫైన్ అంటున్నాం కదా. ఐని ఆగా ఎక్కడ వాడతాం అంటే, ఆర్ కంటే ముందు ఐ ఉంది, ఆర్ తర్వాత ఒక కాన్సనెంట్ ఉంటే, కాన్సనెంట్ అంటే హల్ ఉంటే, GIRL గర్ల్, BIRD బర్డ్, ఓకే, FIRM ఫర్మ్. ఇవి ఐని ఆగా వాడతాం. ఒక్క ఓని ఆగా వాడతాం, ఒక్క ఓని ఆగా వాడతాం. ఎక్కడ? వర్డ్, WORD వర్డ్. ఓకే, చూసారు? అంటే ఆ అనే ఒక అక్షరానికి మీకు ఇంగ్లీష్లో ఒక లెటర్ ఫిక్స్డ్ లేదు. దానికి ఫొనెటిక్, ద మోస్ట్లీ ఇండిసిప్లైన్డ్ ఫొనెటిక్ సిస్టమ్ దేనికి ఉందంటే ఇంగ్లీష్ భాషకు. మీ ఇష్టం అండి, ఏ గల్లీలో ఎవరు ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు. దట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ ఇంగ్లీష్. అందుకే నేను జార్జ్ బెర్నార్డ్ షా అనుకుంటా, యూ స్పీక్ టు మీ ఫర్ 3 minutes, ఐ కెన్ టెల్ యూ ఫ్రమ్ విచ్ స్ట్రీట్ యూ హ్యావ్ కమ్ అని. నాతో 3 minutes నువ్వు మాట్లాడు, నువ్వు ఏ స్ట్రీట్ నుంచి వచ్చావో చెప్పేస్తాను. అర్థమైందా? అటువంటి ఎంక్వైరీ అనే పదం ఉంది. ఎంక్వైరీ స్పెల్లింగ్ ఎట్లా రాస్తాం మనం? ఈతో స్టార్ట్ చేస్తాం. కానీ ఇవాళ ఐబీ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో ఎంక్వైరీ అనేది ఐతో రాయిస్తారు పిల్లల చేత, ఇంక్వైరీ అని. నేను కంగారు పడ్డా, ఏంటంటే దిస్ ఇస్ అమెరికన్ ఇంగ్లీష్. స్వీడిష్ ఇంగ్లీష్ వేరు, అమెరికన్ ఇంగ్లీష్ వేరు, జూయిష్ ఇంగ్లీష్ వేరు, బ్రిటిష్ ఇంగ్లీష్ వేరు, అన్నిటికీ మించి ఇండియన్ ఇంగ్లీష్ వేరు. ఇది ఇండియన్ ఇంగ్లీష్లో ఉండేటువంటి టాలెంట్ వ్యవస్థ ఏంటి అంటే, మనం ఫొనెటిక్ సిస్టమ్కి అలవాటు పడిన వాడు. మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని ఫొనెటిక్ డిసిప్లిన్తో ఉంటాయి, ఎక్సెప్ట్ తమిళ్. అది చెప్పాను కదా, తమిళ్లో మీకు సౌండెడ్ లెటర్స్, అన్సౌండెడ్ లెటర్స్. సౌండెడ్ లెటర్ అంటే గ, బ, జ, ఇవి సౌండెడ్. వీటికి అన్సౌండెడ్ ఏంటంటే క, చ, ట, తిండ్గా పలుకుతాం. వీటినే తెలుగులో పరుషములు, సరళములు అంటాం. క, చ, ట, ట, ప, ఇవి గ, జ, డ, గ, బ, ఇవి. మనకి క, ఖ, గ, ఘ, ఈ 4 లెటర్స్కి తమిళంలో ఒకే అక్షరం రాస్తారు, ఒకే అక్షరం. ఎక్కడ కాలా పలకాలి, ఎక్కడ గాలా పలకాలి అనేది మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సిస్టంలో అలవాటు అయి ఉంటుంది. మీరు తిరుపతి అనే పదం తమిళంలో రాస్తే
తిరుపతి వాడు తిరుపతి అని పలుకుతాడు లేట్. సింపుల్లీ సూపర్ అంటాడు. సింపుల్లీ సూపర్. పీలా పలుకుతాం మనం, వాడు పీని బాగా పలుకుతాడు సూపర్ సూపర్. టెంపుల్ కేరళ వాడు ఎలా పలుకుతాడు టెంపుల్ అంటాడు. డంబల్ అంటే ఆ ఫొనెటిక్ డిసిప్లిన్ ఉన్న భాషలు అక్కడికి వెళ్ళేసరికి కంగారు. సంస్కృతానికి సంపూర్ణమైనటువంటి ధ్వని ప్రధానమైనటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి ఈ భాషని జాతీయ భాషగా పెడితే భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ ఉత్తర అనేటువంటి భేదం లేకుండా అన్ని భాషలు సంస్కృతాన్ని స్వీకరిస్తాయి అనేటువంటిది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పార్లమెంట్లో జరిగిన చర్చ. అర్థమవుతుందా మీకు? పార్లమెంట్లో జరిగిన చర్చ భారతదేశానికి ఏ భాష కనెక్టింగ్ లాంగ్వేజ్గా ఉండాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే వీ విల్ కంటిన్యూ దిస్ ఇంగ్లీష్ ఫర్ 15 ఇయర్స్ ఇంగ్లీష్ని కంటిన్యూ చేసి ఈ 15 సంవత్సరాల్లో దేశం మొత్తం మీద సంస్కృతాన్ని పటిష్టం చేసి ఆఫ్టర్ 15 ఇయర్స్ మనం సంస్కృతాన్ని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి. ఇది అంబేద్కర్ యొక్క రిజల్యూషన్. ఈ అంబేద్కర్ గారి యొక్క ఈ మాటని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తిరస్కరించి ఆయన పార్లమెంట్లో దీనికి ఓటింగ్ పెట్టాడు. తొందరపడి అన్నీ నేనున్నప్పుడే జరిగిపోవాలి. ఇది ఒక యావత్తుంది కదా. నేను కన్మూసేలుగా మనోడు పెళ్లి చేయాలని తాత అనుకున్నట్టుగా నేను ఉంటుండగా నేషనల్ లాంగ్వేజ్ కూడా డిక్లేర్ చేయాలి. ఇది నెహ్రూకున్న తొందర కాదు, నెహ్రూ వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దుర్మార్గపు గుంపు ఉంది. అది మీకు అర్థం కావాలంటే ఒక గోవా ఇన్క్విజిషన్ చదవాలి, ఇన్వేడర్స్ తాలూకా మోటివ్ చదవాలి, ఇటలీలో పోప్ ఇచ్చిన ఆదేశాలు చదవాలి. ఆ ఆదేశాలు ఈ ఏషియన్ కంట్రీస్లో ఎలా ఇంప్లిమెంట్ అయ్యాయో, ఇక్కడ లోకల్ లాంగ్వేజెస్ని ఎలా నాశనం చేశాయో, ఇక్కడ లోకల్ కల్చర్ని, సంప్రదాయాలని, ట్రెడిషన్స్ని ఎలా రూయిన్ చేశాయో, వీటి వెనకాల ఉన్నటువంటి మోటివ్స్ ఏంటి అనేటువంటిది మనకు తెలియాలి. నెహ్రూ వెనకాల ఉన్నటువంటి తొందర అది. నేను ఉంటుండగా ఆ సంస్కృతాన్ని రానివ్వకుండా పాతిపెట్టాను.